బలి గురించి మనం ధ్యానం చేసుకుందాము. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 29 అధ్యాయం 38 నుంచి 46 వరకు చదువుదాం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 38 నుంచి 46 వచనం వరకు దయచేసి చదివి సహాయం చేయగలరమ్మా? సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలెను. కొంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పించవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇజ్రాయేలీలను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధ పరచబడును. చాలమ్మా, చదివిన సహోదరుని కుటుంబం దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ. అయా ఇదిగో నా తండ్రి, హెచ్కేల్ గ్రంథం 43 అధ్యాయంలో నుంచి నాయన అయా మరి నాయన 18-19 వచనాలు రెండిట్లో కూడా నా ప్రభావ దహన బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి ఉంది నా ప్రభావ. అయా నా తండ్రి, ఈ రోజు నా ప్రభావ నిశ్చితమై దహన బలి గురించి మీరు ధ్యానం చేయవలసి ఉంటుండగా ప్రభావ నా తండ్రి నాయా అది నాయన వివరించడానికి నా జ్ఞానం సరిపోదు. నేనే తలుపురాలు నాయకురాలు దౌర్భాగ్యరాలు ప్రభావ. జీవం కలిగిన మా తండ్రి, మీ జీవంతో మమ్మల్ని పరిశుద్ధమైన మా దేవ మీరు మాతో మాట్లాడిన ప్రభు. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటలు జీవము కలిగిన మాటలు నాయన, మమ్మల్ని జీవంతో చేసే మాటలు ప్రభు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అని ప్రభు మీరు మాతో మాట్లాడే మాటలు నాయన. మా చెవులు ఈశ్వరములు తెరవబడును గాక, ఆత్మీయ నేత్రములు తెరవబడును, మా హృదయాలు తెరవబడును గాక. మీ మాటలు మా హృదయాలు ముద్రించండి నాయన. మీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ప్రతి నాయన వచనం ద్వారా నా ప్రభు పాఠం మేము నేర్చుకుంటానికి సహాయం చేసి మేము మీ కొరకు ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించి మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునాథుని పెట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి గూగుల్ మీట్ల బిడ్డలందరికీ, ఆన్లైన్ బిడ్డలందరూ కూడా ప్రభునేసు క్రీస్తు ప్రశస్తంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. హెచ్కేల్ గ్రంథంలో 43వ అధ్యాయం మరొకసారి చదువుతాను చూడండి. 18-19 వచనం. మరియు అతడు నాతో ఇట్లనను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చెల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఇలాగూ జరిగింపవలెను. ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా పరిచర్య చేయుటకే నా సన్నిధికి వచ్చు సాధుకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకే కూడాను ఇయ్యవలెను అని ఇక్కడ రాయబడింది. కనుక ఈ 18వ అధ్యాయంలో 18వ వచనంలోనేమో దహన బలి గురించి, 19వ వచనంలోనేమో పాప పరిహారార్థ బలి గురించి రాయబడింది. ఇది మామూలుగా చెప్పుకుంటూ ఒక వచనం వాళ్ళు చెప్పుకుని వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి బలుల గురించి మర్చిపోతూ ఉన్నాం కనుక అసలు దహన బలి అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన దహన బలి ఆ రోజుల్లో ఇచ్చారు అనేది మనం ఒకసారి ధ్యానం చేసుకుని నేర్చుకుందాం. అలాగే దాని ద్వారా ఏ విధంగా అయితే ఒక దేవుని కొరకు హతసాక్షి అయిపోయినటువంటి దేవునికి ఇష్టమైన భక్తుని గురించి కూడా ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం. చూద్దాం. నిర్గమాకాండం మీద చదువుకున్నట్లుగా 29వ వచనం, 29 నిర్గమాకాండం 29వ అధ్యాయము 38 నుంచి 46 వరకు కూడా చదువుకున్నాం. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతి దినము ఉదయం మందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసం మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలం మందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందుల అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్లు దీనిని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మను కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలులను కలుసుకుందును.
అది నా మహిమ వలన పరిశుద్ధ పరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక మాట మనం చదివితే గనక, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచు ఉండవలెను, అది ఎన్నటికి ఇప్పటికీ కూడా ఆరిపోకూడదు అనే మాట కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ధ్యానం చేసుకున్నాక ఇది మనం అట్లా ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. 2 గొర్రెపిల్లను తీసుకొని ఉదయకాలం ముందు ఒక గొర్రెపిల్లను, అలాగే రాత్రి కాలం ముందు ఒక గొర్రెపిల్లను దేవునికంట బలి అర్పించాలంట. ఎలా అర్పించాలి అని అంటే గనక, యెహోవా సన్నిధికి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతలు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడి నేను అక్కడికి వస్తాను. అంటే దహన బలి అని అంటే అర్థం ఏంటంటే, అసలు ఆ గొర్రెపిల్లని, ఏడాది గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టినప్పుడు అంట, దాని అంటే మొత్తం ఇక అందులో ఏమి మిగలకుండా, దాని రూపం అనేది ఏమి లేకుండా దేవునికి అగ్నితో అది దహించబడినప్పుడు అంట, అది దహన బలి. ఆ దహన బలి దేవునికంట ఇంపైనటువంటి సువాసనైనటువంటి ధూపం వల్లే అది ఉంటుందని చెప్పేసి అక్కడ రాయబడింది. అంటే ఏంటంటే మనలో అది మనకి ఆ యొక్క దహన బలి ఆ రోజున ఏడాది గొర్రెపిల్లనంట, అంటే ఉదయకాలమున ఒకటి, సాయంకాలమున ఒకటి, ఆ విధంగా ఆ బలిపీఠం మీద ఆ యొక్క యాజకుడు ఎవరైతే పాపం చేశారో వారు దాన్ని తీసుకొచ్చి ఆ దహన బలికి దాన్ని తీసుకొచ్చినప్పుడు అంట, వారు అక్కడ ఉండగా ఎవరైతే తీసుకొచ్చారో వారి పేరు మీద ఏం చేయాలి, దాన్ని ఆ యొక్క బలిపీఠం మీద దహన బలిగా అర్పించాలి అని చెప్పేసి అక్కడ ఉంది. కనుక ఆ కట్టెల మీద దాన్ని దహించినప్పుడు అది సర్వాంగ హోమంగా, అంటే ఇంకా ఏది మిగలకుండా మొత్తం కూడా కాలిపోతుందని, ఆ విధంగా దేవునికి దహన బలిగా అక్కడ అర్పించుకునే విధానంగా మనం చూస్తున్నాం. ఆ దహన బలి ఇచ్చినప్పుడంట మనం ఈ మాట మనం చూస్తే నిర్గమకాండములో 29వ అధ్యాయం 42వ వచనం, ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారము వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమంట మనల్ని మనం దేవునికి అర్పించుకొని దహన బలి అంటే అర్థం ఏంటంటే, మనలో ఏదైతే దేవునికి హేయమని ఉన్నాయో, దేవుడు అంటున్నాడు, నీ కన్ను పరిశుద్ధంగా ఉంటాను, నేను అభ్యంతరపడిన వాళ్ళ దాన్ని తీసేయమంటున్నాడు. నీ చెయ్యి నేను అభ్యంతరపడితే దాన్ని తీసేయమంటున్నాడు. ఎందుకంటే అది ఉంచుకుని పాపంలో పడి నరకానికి పోయాకంటే నేను అభ్యంతరపడేదాన్ని నువ్వు తీసేయి అంటున్నాడు. అంటే ఏంటంటే దాని అర్థం, మనము మన కన్నులతో ఏది చూడకూడని దృశ్యాలు మనం చూడకూడదు, చేయకూడని మనం చేయకూడదు. పాపం ఎద్దకు పొరుగుతుకుంటూ ఆ భక్తిహీనులు వెళ్తారని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడి, ఆ విధంగా మనం వెళ్ళకూడదు. కానీ దేవుని సందులో మనమంట మనమే సజీవ యాగంగా సర్వాంగ హోమంగా మనల్ని మనం దేవునికి అర్పించుకున్నప్పుడు అంట, దేవుడు తప్పకుండా అది దేవునికి ఇష్టమైన, అంటే ఏంటంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అంతకంటే గొప్ప ఏది కోరుకుంటలేదు కానీ దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే మనం ఇంకొక మాట చూద్దాం. చూడు, లేవీకాండంలో 6వ అధ్యాయం, లేవీకాండం 6వ అధ్యాయం మనం 10 నుంచి 11 నుంచి చదువుదాం. 11 నుంచి చదువునానా? 6వ అధ్యాయము 8 నుంచి చూద్దాం. చూడండి, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నువ్వు అహరోనుతో అతని కుమారులతో ఇట్లను, ఇది దహన బలి గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును, బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును అని. అలాగే 12వ వచనం చదవమ్మా. 12వ వచనం, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.
ఎనిమిదో వచనం మనం చూస్తే 6వ అధ్యాయం, లేవీకాండం 6వ అధ్యాయం 8వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లను, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతే బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. ఎలా అంటే దహన బలి ఎలా ఉండాలంటే ఉదయం అంటే రాత్రంతా ఉంటుందంట, ఉదయం దాకా కూడా దాన్ని ఉంటుందంట. అందుకని ఇక్కడ మనం 12వ వచనం చూస్తే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద ఉండాలంట, అగ్ని మండుచు ఉండాలంట, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలిపీఠ ద్రవ్యమును ఉంచి దహన బలి యొక్క పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదు. అది దహన బలి యొక్క విధి. దహన బలి అంటే కట్టెల మీద ఆ యొక్క ఏడాది గొర్రెపిల్లను పెట్టేసి కాల్చేయటం అనేది అదొక్కటే కాదు, కానీ ఏంటంటే అది మండుతూ ఉండాలంటే ఇప్పుడు కూడా అంటే అది ఆరిపోతుంటేనంట ఏ పశువునైతే ఏ గొర్రె పిల్లనైతే దేవునికి బలి అంటే దహన బలిగా అర్పిస్తున్నారు, దాని కొవ్వును తీసుకొచ్చి దాని మీద వేసి మరలా యాజకుడు దాన్ని మండిస్తూ ఉంటారంట. ఆ బలిపీఠం మీద అది ఆరిపోకూడదు అని అక్కడ ఉంది. అది దహన బలి యొక్క విధి అంది. అహరోను కుమారులు దాన్ని చెయ్యవలను. ఎవరైతే పాపం గురించి అక్కడ పరిహారం అవ్వాలని తీసుకొచ్చారు, దాన్ని దేవుని సన్నిధిలోనంట దహన బలి అర్పించవలసిన వారుగా వారు ఉన్నారని అక్కడ వ్రాయబడింది. ఆ విధంగా దీన్ని ఎందుకని ఈ విధంగా పెట్టారు అని అంటే గనక దేవుని బిడ్డ ఆ యొక్క దహన బలిని మనకి పోల్చుకుంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఇప్పుడు కూడా ఆరిపోకూడదు అనుంది. నీవే విరిగి నలిగిన మనస్సే, నీవే దేవునికి ఇష్టమైన దహన బలి. దేవునికి ఇష్టమైన దహన బలి ఏంటి అని అంటే కనుక ఆయన ఇంపైనటువంటి సువాసన అయినటువంటి ధూపమైన సన్నిధికి చేరే దహన బలి అంటే ప్రాణ ఆత్మ దేహములతో మనలను మనం దేవునికి అర్పించుకుంటున్న దహన బలి. ఇంకొకటి ఏంటంటే దహన బలి అంటే ఆ సమస్తం కూడా అగ్నితో కాల్చబడుతుంది. అలాగే మనం కూడా మన హృదయంలో కానీ మన దేహంలో కానీ మన మనస్సులో కానీ ఏ విధమైనటువంటి దేవునికి ఆటంకకరమైన పరిస్థితి ఉంటే దేవుని సన్నిధిలో మోకరించి అంగలార్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు అంట అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడినప్పుడు మనలో ఉన్న ఆ యొక్క చెడుగంతా కూడా యేసు నామములో ఆ యొక్క దహించబడును గాక. ఆమేన్. అంటే దేవుని ఎదుట నీలో దేవునికి హేయమైంది కానీ అసహ్యమైంది కానీ అపవిత్రమైంది కానీ నీలో ఏది కూడా ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే నీ హృదయం అనే బలిపీఠం మీద అంట దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నిత్యము మండుతూ ఉండాలంట. ఆ అగ్ని ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ అగ్ని నీలో ఉంటుందో ఏ పాపమునకు తావు ఉండదు. ఏ పాపమునకు తావు ఉండదు. ఏ పాపానికి తావుండదు. ఇంకొకటి ఏంటంటే ఏ చెడ్డ మనసుకు చెడ్డ తలంపులకు చెడ్డ మాటలకు ఎప్పుడు కూడా నీలో తావు అంటే ఆ సాతానికి ఎంత మాత్రం కూడా నీ మీద అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీ హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉండాలంట. అది ఆరిపోకూడదు. ఆరిపోతుంది అంటే ఏం చేయాలంటే అండి యాజకులంట యాజకులు అక్కడికి వచ్చి అంట ఏదైతే ఆ గొర్రె పిల్ల యొక్క కొవ్వును తీసుకొచ్చి ఆ యొక్క అగ్ని మీద వేసి దాన్ని మరలా ఆ అగ్ని ఆరిపోకుండా మండిస్తూ ఉంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ చల్లారిపోకుండా నిత్యము ఆ యొక్క అగ్ని మనలో ఉండులాగనంట నిత్యము దేవుని సన్నిధిలో విరుగునెల హృదయంలో ప్రార్థించేవారుగా, దేవునితో సమాధాన పడేవారుగా, దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకునేవారుగా, మన అపరాధములు ఒప్పుకునేవారుగా, ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడంట ఎలా ఉంటుందంటే మనలో ఏది కూడా ఉండదు. అంటే ప్రాణము ఆత్మ దేహంతో మనం ఎప్పుడు కూడా ఆరాధన చేసుకునేటప్పుడు ఒక మాట అనుకుంటాం. ఏమనుకుంటామంటే ప్రాణ ఆత్మ దేహములతో ప్రభు నేను నీకు అర్పించుకుంటున్నాను ప్రభు అంటే
కొంతమంది ఏంటంటే బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ అబ్సెంట్ అనమాట. అంటే ఆరాధన చేస్తూ ఉంటారు, ఏదో పెదవులతో ఆరాధన. దేవుడు అంటున్నాడు పెదవులతో ఆరాధన నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఆయన హృదయంలోంచి రావాలి, హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి స్థుతి ఆయనకి ఇష్టమైంది. ఆ విధంగానే దేవుడు ప్రాణము ఆత్మ శరీరం మూడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిలాగా మన ప్రాణము ఆత్మ శరీరం మూడు కూడా ఏకాత్మగా ఉండి ఆయన స్తుతించినప్పుడంట, ఆయన ఘనపరిచినప్పుడంట మనం మన హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు కనుక ఆ యొక్క అగ్నితో మనం నింపబడుతూ ఉంటాం. మనం ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూస్తే అక్కడ రాయబడి ఏముంటుంది తెలుసా? ఇర్మియా అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి నాకు అవమానం ఎదురవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలనుకున్నా, దేవుడేమో దేవుని మాటలు చెప్పాలని చెప్తున్నారు నాకు, నేను వెళ్ళి దేవుని మాటలు చెప్తాను, అందరూ హేళన చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, కనుక నేను ఎక్కడికి వెళ్ళని దేవుని వాక్యం చెప్తుంటే ప్రభువా ఈ యొక్క అవమానం నింద నేను పడలేకపోతున్నాను కనుక నేను నీ మాటలు చెప్పను అని నేను అనుకుంటున్నా అంటాడు. ఏమంటున్నాడు? నేను నీ మాటలు నేను చెప్పను అని నేను అనుకుంటున్నా అని ఏమంటున్నాడు తెలుసా? అది నా ఎముకలలో మూయబడి, ఎలా అంట, నా ఎముకలలో మూయబడి అది మండుతూ ఉందంట, నేను ఓర్వలేక విసికి ఉన్నాను, నీ మాటలు చెప్పక నేను మానలేను అంటున్నాడు. ఎందుకని? ఆయనలో దేవుని యొక్క అగ్ని ఎక్కడుందంట? ప్రభు నేను ఎక్కడికి వెళ్ళిన అవమానం ఎదురైపోతుంది ప్రభు, ఎక్కడికి వెళ్ళి తిడుతున్నారు, కొడుతున్నారు ప్రభు, నీ మాటలు చెప్తుంటుంటే నీ మాటలు వింటలేదు ప్రభు, నువ్వు వెళ్ళి చెప్పమంటున్నావు, నేను వెళ్ళి చెప్తున్నాను కానీ వారు వినట్లేదు, నువ్వు పెందలాడ వెళ్ళి చెప్పమంటున్నావు ప్రభు, నేను పెందలాడ వీకును వెళ్ళి వారికి రాజులకేంటి ఆ ప్రజలకేంటి నీ మాటలు నేను చెప్తుంటే వారు ఎంత మాత్రం వినట్లేదు ప్రభు, వారందరూ కూడా నన్ను దూషించిన వారుగా, ద్వేషించిన వారుగా, కొట్టిన వారుగా ఉంటున్నారు ప్రభు, నేను నీ మాటలు చెప్పలేను అని అనుకుంటున్నాడంట మనసులో. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన పరిశుద్ధాత్మ అంట ఎముకలలో మూయబడి ఉంది, ఆ యొక్క మంట నేను తట్టుకోలేకపోతున్నాను, ఓర్చి విసికి ఉన్నాను, నీ మాటలు నేను చెప్పక మానలేను. అంటే ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆటోమేటిక్ గా ఆ యొక్క దేవుని మాటలు ఆ ఫ్లో మనలో నుంచి బయటకు వచ్చేస్తా ఉంటది, ఎవరు దాన్ని ఆపలేరు. ఆ మాటలు ఎలాంటి మాటలు అంటే ప్రభావం కలిగిన మాటలుగా ఉంటాయి. ఎలాంటి మాటలండి? ప్రభావం కలిగిన మాటలుగా ఉంటాయి. అలాంటి వాళ్ళు దేవుని కొరకు అంటే లోకంలో ప్రత్యేకించబడిన వారుగా బ్రతుకుతారు, దేవుని కొరకు నిఖార్సైన బ్రతుకు బ్రతుకుతారు, పరిశుద్ధమైన బ్రతుకు బ్రతుకుతారు, పవిత్రమైన బ్రతుకు బ్రతుకుతారు. వారిలో ఏమాత్రం అపవిత్రతకు అబద్ధాలకు తావు అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. అది దహన బలి, అది దేవునికి ఇష్టమైనదంట. దేవునికి ఇష్టమైనటువంటి అక్కడ ఏమని రాయబడింది? ఇంపైనటువంటి సువాసన ధూపం వలె ఉంటుందంట. ఏది? దహన బలి. అంటే ఎలా అండి? సర్వాంగ హోమంగా అంటే మనమంతా దేవునికి ప్రాణం ఆత్మ శరీరం సర్వాంగ హోమంగా మనమంటే దేవునికి అర్పించుకోవాలి, సజీవ యాగంగా. సజీవ యాగం అంటే ఏంటంటే జీవంతోనే దేవునికి మనం అర్పించుకుంటాం. సర్వాంగ హోమం అంటే సమస్తం కూడా ఆయనకు అర్పించుకుంటాం, ఆయన ఆత్మతో మనం నింపబడతాం. మనలో ఎక్కడెక్కడైతే ఏ విధమైనటువంటి పాపపు ఆలోచన, పాపపు తలంపు, ఏ విధమైనటువంటి జీవితం మనలో అదంతా కూడా దేవుని ఆత్మ నీలోకి వచ్చి నువ్వు దేవుని సందులో పశ్చాత్తాపడినప్పుడు, నువ్వు దేవునికి అర్పించుకున్నప్పుడు, దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు అంట అదంతా దహించిపోయబడి నువ్వు పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను చేయను గాక, దేవునికే మహిమ కలుగును గాక. అది దాన బలి. మన జీవితంలో అపవిత్రంతా తీసివేసి దేవునికి సమాధానం. దేవుడు అంటున్నాడు ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి నేను నిన్ను కలుసుకుంటానని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. గనక దేవుని సందులో ఉన్న మనం ఆ విధంగా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇంకొక మాట మనం చదువుదాం, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి అమ్మా. సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు పాపాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయావాడు అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలమ్మా. ఇంకొక మాట చూడు, 6వ వచనం కూడా 16 కూడా చదువు తల్లి. కావున మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత
వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. జయించి వానికి మరుగి ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు అని అక్కడ వ్రాయబడింది. కనుక ఇక్కడ మనం చదువుకున్నాం 13వ వచనంలో ఏంటంటండి, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో, అవునా, నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అని అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును బట్టి గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇందాక దహన బలి గురించి అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ అంతిప అని ఆయన గురించి మనం నేర్చుకున్నాం. ఎక్కడున్నాడంటే ఆయన సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో ఆయన ఉన్నారంట. సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటే ఏంటో తెలుసా? సాతాను సింహాసనం ఉన్న స్థలం అని అంటే ఏమనంటే రోమా సామ్రాజ్యంలో భయంకరమైన విగ్రహారాధన ఉండేదంట. రోమా సామ్రాజ్యం ఎలా అండి, భయంకరమైన విగ్రహారాధన ఉండేది. దేవుణ్ణి నమ్ముకున్న వారిని అంట అక్కడున్న రాజులు ఏం చేసేవారంటే అక్కడున్న రాజు ఆ యొక్క సింహాలన్నిటిని తీసుకొచ్చి అంట అక్కడ పెట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి వేసి వీళ్ళందరూ చుట్టూతా, ఇప్పుడు క్రికెట్ ఎలా చూస్తున్నారు గ్యాలరీలో కూర్చొని, ఆ విధంగా వాళ్ళు చూసి ఆనందించే వాళ్ళంట. ఆ ప్రజలందరూ చుట్టూతో కూర్చోబెట్టి ఆనందించి ఎవరైతే దేవుని నమ్ముకున్నారు, ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో ఆకలిగా ఉన్న సింహాలకి వేసేయడం. అంత మాత్రమే కాదు, కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే ఆ రాజుగారి ఎవరైతే రాజు ఆ రాజు విగ్రహం చేస్తారు. అక్కడ ఆ రాజు విగ్రహానికి మొక్కం అంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దేవతలు, ఆ దేవతల దగ్గర ఆ దేవతలు ఉంటారు, వాళ్ళ దేవతల దగ్గరే ఈ విగ్రహాలు కూడా పెడతారు. వాళ్ళు మొక్కం అంటారు. వాళ్ళకి అక్కడ అర్పించిన బలి పశు మాంసాన్ని ఏంటంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆ విగ్రహాలకు అర్పించిన దాన్ని తినమని అంటారు వాళ్ళు. ఒకవేళ తినకపోతే ఊరుకోరన్నమాట. అలాగా సాతాను సింహాసనం ఉన్న ప్రదేశము అని అంటారు. వాస్తవంగా చెప్పాలంటే సాతాను సింహాసనం ఉన్న ప్రదేశము ఏది అని అంటే గనక అసలు ఈ భూలోక రాజ్యాలన్నీ ఎవరి అండి? దేవుని కంటే ఎక్కువగా సాతాను హెచ్చించుకున్నప్పుడంట దేవుడు పరలోకము నుండి దాని కిందకి భూమి మీదకు తోసివేసినప్పుడు 3 కోట్ల దేవతలతో కిందకు వచ్చి దేవదూతలతో కిందకు వచ్చేసింది. అందుకని 3 కోటి దేవతలు అంటారు. అంటే ఈ లోకంలో ఆ విధంగా అది తిరుగుతూ ఉంది. అయితే ఈ లోకానికి వచ్చేసిన తర్వాత ఈ లోకంలోనే, ఈ లోకం ఎవరిదండి? ఈ లోకాధికారి ఎవరు? సాతాను. అవునా? ఈ లోకాధికారి సాతాను. ఆ సాతాను సింహాసనం ఉన్న చోటనే దేవుని సంఘం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే సాతాను సింహాసనం ఉన్న చోట తన ప్రజలు రక్షించుకుంటానికి దేవుడే పరలోకము నుండి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన పరలోకము నుండి మనల్ని రక్షించటానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి నరలోకానికి, అంటే ఈ లోకాధికారి ఎవరండి? ఈ భూమి ఎవరిది? సాతాను. అక్కడికి వచ్చాడు దేవుడు. వచ్చి ఈ యొక్క సాతాను సింహాసనం ఉన్న చోటనే దేవుని యొక్క సంఘాలు, యేసయ్య మన అపరాధములు బట్టి పాపములు బట్టి ఆయన చనిపోయి సిలువలో చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడే సాతాను జయించి ఎక్కడంటే దేవుని యొక్క సంఘాన్ని భూమి మీద స్థాపించిన వాడుగా దేవుడు ఉన్నాడు. కనుక మనం ఎక్కడున్నాం? మన దేవునిలోనే ఉన్నాము, దేవుని సంఘంలో ఉన్నాం. కానీ ఆ సంఘం మాత్రం ఎక్కడ ఉందండి? ఈ లోకాధికారి ఉన్న చోటనే ఉంది. అందుకని సాతాను సింహాసనం ఉన్న చోట నీవు ఉన్నావు అని అంటున్నారు. అయితే అలాంటి చోట అంట అంత భయంకరమైన విగ్రహారాధన రోమా సామ్రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు అంటండి. అయితే అక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథాలు మనం చదువుకున్నాం. 2:13 వచనంలో చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయండి? 7 సంఘాలు. ఈ 7 సంఘాలు కూడా ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ ఇవన్నీ. అయితే ఇది ఎక్కడ జరిగింది అని అంటే గనక మనం చూస్తే గనక సాతాను సింహాసనం ప్రకటన గ్రంథం 2:13లో మనం చదువుకున్నాం. అక్కడే ఇదంతా మనం చదువుతూ ఉంటే అంతిప అనే వాళ్ళ గురించి మనం చదువుతాం. ఇది ఈ యొక్క అంతిప అని ఆయన చనిపోయింది ఎక్కడంటే సార్దీస్ అనే సంఘం దగ్గర. ఎక్కడండి? సార్దీస్ అనే సంఘం దగ్గర. అయితే ఆ సంఘంలో ఈయన ఉన్నాడంట. అది ఎక్కడ? రోమా సామ్రాజ్యంలో. అక్కడ ఉంటున్నప్పుడు అంట అపోస్తులైన వారు ఆ ఊరికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారంట. అక్కడ ఊర్లో ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో సువార్త ప్రకటిస్తుంటే అంతిప అని ఆయన అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండే వారికి దొరికారు. వాళ్ళకి దొరికినప్పుడు అక్కడ సైనికులు ఏం చేశారంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఈ విగ్రహాలకు బలిచ్చింది తినమని అన్నారంట. ఆయన అన్నాడంట, నేను చనిపోతాను కానీ విగ్రహాలకు బలిచ్చింది మాత్రం నేను
తినను అని అన్నారంట. విగ్రహాలకు బలిచ్చిన తినను అని ఎప్పుడైతే ఆయన అన్నారో ఆయన ఏం చేశారంటే ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆ దేవతకి బలిచ్చేయాలి. అంటే ఆ బలిచ్చిన తినాలి. లేదంటే అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే ఆ రాజు విగ్రహం కూడా అక్కడే ఉంటుంది అంట. 3 గుళ్ళు ఉంటాయి. ఆ 3 గుళ్ళ దగ్గర 90 అడుగులు ఎత్తు పర్వతం అంటది. ఆ కొండ మీద ఉన్న గుడి దగ్గరికి అక్కడికి తీసుకెళ్లి ఆ రాజు విగ్రహం ఎదురుగుండా ఆయన నిలబెట్టి ఏం చేస్తారంటే ఊరేగించుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్తారు. కొట్టుకుంటా తీసుకెళ్లి అక్కడ ఒక ఎద్దు రూపంలా ఎత్తడిది ఒకటి ఉంటుంది అనమాట. ఎద్దు రూపంలా ఉంటది ఎత్తడిది ఒకటి. అయితే వాళ్ళకున్న ఆచారం ఏంటంటే నువ్వు దేవుణ్ణి మా యొక్క విగ్రహాలకి మా దేవుడికి బలిచ్చినవు తింటావా తిను, ఒకవేళ తినకపోతావా నువ్వు చనిపోతావు అని చెప్పి ఆ ఎద్దు లాంటిది ఎత్తడిది చేస్తారు. పెద్దది చేసి దానిపైన ఒక మూత ఉంటది. ఆ మూత తీసి ఎవరైతే వాళ్ళ యొక్క ఆ యొక్క విగ్రహాలకు బలిచ్చిన తినలేదో దాన్ని వారిని తీసుకెళ్లి అందులో వేసేస్తారు. అందులో వేసి ఏం చేస్తారంటే ఇత్తడి ఆ యొక్క ఎద్దు రూపంలో ఉన్న దానిలో వేసేసి అందులో వాళ్ళు వేసి కింద మంట పెడతారు. మంట పెట్టి ఆ ఎద్దుకి ఏం చేస్తారంటే ఒక సౌండ్ హార్న్ లాంటిది పెడతారు. ఆ సౌండ్ హార్న్ లాంటిది పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మంటకి లోపల నుంచి ఎంత కేకలేస్తున్నారు, ఎంత భయంకరంగా అరుస్తున్నారు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆ యొక్క అందులో నుంచి ఆ హార్న్ నుంచి బయటికి వినపడుతుంటే ఆ రాజు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతా ఉంటారంట. దేవుని బిడలైన వారిని ఆ విధంగా భయంకరమైన పరిస్థితి గురించి అండి ఎత్తడితో చేసిన ఎద్దు అందులో మనిషిని పెట్టి పైన మూత పెట్టేసి కింద మంట పెడతారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఆ వేడికి లోపల అతుకుపోయి ఎంత భయంకరమైన చిత్రహింసలు వస్తుంది. అంత భయంకరంగా ఉంటే అయితేనంట ఆయన అయ్యో బాబోయ్ అరవలేదు కానీ ప్రభువా మీకు అందనాలు ఆయన ప్రభువా అంటేనే దేవుణ్ణి స్తుతించుతూ ఉండి ఆయన అంట నేను చనిపోతే దేవుని సంధికి వెళ్ళిపోతాను, దేవుని కొరకు నేను చనిపోతానని చెప్పి ఆయన నిజంగా చెప్పాలంటే ఆ మంటకి దహన బలిగా అర్పించారు. సర్వాంగ హోమంగా సజీవ యాగంగా తనను తాను అర్పించుకున్న వాడిగా అంతిప అనే యవనస్తుడు ఉన్నాడు. ఎలాంటి అండి? అంతిప అనే యవనస్తుడు తనకు తాను దేవునికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడండి. యవనస్తుడు తనంత మాత్రం కూడా ఏజ్ అయిపోయిన వాడి కాదండి. దేవుని కొరకు అనమాట. వాళ్ళ దేవతలకు అర్పించినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో అర్పించిన దాన్ని తినకూడదని ఉంది కదండి పరిశుద్ధ గ్రంథంలో. మనం చూస్తే గనక ఎన్నో సందర్భాలు మనం ఇక్కడే మనం చూస్తాం. ఇందాక మన హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి. ఇక్కడే ఉంటుంది, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఒక మాట చూద్దాం చూడండి. 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. కావున మారు మనసు పొందము లేని ఎడల ఎద్దకు వచ్చి ఇంకా 14లో అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అది అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. ఏం చేస్తున్నారంట? క్రైస్తవులు చనిపోవటం ఇష్టం లేక చాలా మంది ఆ లోకంతో వారితో రాజీ పడిపోయంట ఆ విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని వారు తినేవారుగా ఉంటున్నారంట. ఆయన విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఇది ఉరియుడ్డునని బాలాకునకు నేర్పు బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు? చనిపోతామేమని భయం వేసంట ఆ విగ్రహాలకు అర్పించి దాన్ని తినేవారుగా ఉంటున్నారంట. కానీ అంతిప తాను దేవునికి అర్పించుకున్నవాడిగా, లోకంలో ప్రత్యేకించబడిన వాడిగా, తన పవిత్రతను కాపాడుకున్నవాడుగా, దేవుని నిఖార్సైన భక్తి కలిగిన వాడుగా, దేవుని కొరకు చనిపోవటానికి కూడా ఎంత మాత్రం వెనకాడిన వాడిగా, తను ఆ యొక్క విగ్రహాలకు అర్పించింది తినే కంటే కూడా చనిపోవటమే, దేవుని సంధికి వెళ్ళిపోవటమే, దేవుని కొరకు హతసాక్షి అయిపోవటమే మంచిదని అనుకున్నాడు. కానీ ఎంత మాత్రం కూడా ఆ యొక్క విగ్రహాలకు అర్పించి తను తినలేదండి. నిఖార్సైన భక్తి అండి, యథార్థమైన భక్తి, దేవునికి ఇష్టమైన వాడిగా అంతిప అక్కడ ఉన్నవాడిగా ఉన్నాడు. అంటే అంతిప అంటే అర్థం ఏంటంటే అగెనిస్ట్ టు ఆల్. అంటే ఎవరైతే లోకానికి విరోధి, లోకస్తులకు విరోధి, ఎవరైతే పవిత్రత కలిగి ఉంటారో వారి పక్షంగానే ఉంటాడు. కానీ అపవిత్రత కలిగిన వారికి విరోధిగా అంటే వ్యతిరేకంగా ఉంటాడంటే లోకంలో ప్రత్యేకించిన వాడిగా, దేవుని కొరకు మాత్రమే దాన్ని నిలబడిన వాడిగా, దేవుని కొరకు హతసాక్షి అయిపోవటాన్ని కూడా ఎంత మాత్రం వెనుకాడనటువంటి యవ్వనస్తుడుగా అంతిప ఉన్నాడండి. నేను అనుకుంటాను ఆ తల్లి అంత జాగ్రత్తగా ఆ బిడ్డను పెంచి
దేవుని కొరకు చనిపోవటానికి కూడా వెనుకాడనటువంటి భక్తి నేర్పించిందని చాలా సంతోషపడ్డాను. దేవుని స్తుతించాను. నేను యమునస్తుడే నా బిడ్డ. రోమ సామ్రాజ్యంలో అంతమంది ఎదురుగుండా అంతమంది ఏమంటున్నా సరే నేను చనిపోతాను కానీ నేను ఎంత మాత్రం కూడా వెనుకాడను అని దేవుని కొరకు దహన బలిగా ఉంచినటువంటి వాడిగా. ఆ ఇత్తడి వీలైతే ఒకసారి మనం మందిరంలో ఆ యొక్క స్క్రీన్ లో చూపిస్తాను. అది ఎలా అంటే ఇత్తడిది అనమాట. ఎద్దులాగా ఎద్దు రూపంలో ఉంటుందండి. దాన్ని తీసి అందులో వేసి కింద భయంకరమైన మంట పెడుతుంది. ఆ ఎద్దుకేమో ఒక ఆ హార్న్ పెడితే ఆ లోపల పెట్టే కేకలు బయటకు వినపడాలని చెప్పేసి అనుకుంటే ప్రభువా 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 అని అంటూనే ఉన్నాడు. కానీ స్టెఫెను కూడా వాళ్ళందరూ ఆ యొక్క రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన అంటే ఆకాశం తెరబడి ఆయన అత్యున్నత సింహాసనం వదిన ప్రభువుని చూశాడంట. ప్రభు యొక్క కుడిపార్శ్వం యేసుని చూశాడంట. చూసి ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలియదు కనుక క్షమించమని అడిగిన వాడిగా స్టెఫెను ఉన్నాడండి. ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, అంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో అంటున్నాడు దేవుడు. నిజమే, అంతవరకు నమ్మకం కలిగి ఉంటానంటే జీవ కిరీటం ఇస్తానంటున్నాడు దేవుడు. ఇందాక మనం నిర్గమాకాండంలో చదువుకున్నట్లుగా ఆ యొక్క బలిపీఠం మీద అంట నిత్యం అగ్ని మండుతూ ఉండాలని లేవికాండంలో చదువుకున్నాం. నిర్గమాకాండంలో ఏమైనా ఉందంటే ఆ బలిపీఠం ఎవరైతే దహన బలి అర్పిస్తారో అక్కడికి నేను దిగి వచ్చి నేను నిన్ను కలుసుకుందు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతిప ఆ యొక్క యుద్ధ రూపంలో ఉన్నటువంటి దానిలో ఉన్నప్పుడు ఆ యొక్క మంట పెట్టినప్పుడు అంట నిజంగా దేవుని కొరకు ఎంత భయంకరమైన మరణమైనది. దేవుని కొరకు తను నిలబడిన వాడిగా ఉన్నాడు. చనిపోవడానికి కూడా దానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ ఆ యొక్క విగ్రహాలు కనిపించింది మాత్రం తినలేదు. ఆ రాజులకి ఎవరికి కూడా ముఖ్య వాడిగా తను లేడండి అక్కడ. కనుక దేవుని సందులో ఉన్న అంతిప వలే దేవుని కొరకు హతసాక్షి అయిపోయినటువంటి వాడు దేవుడు నిజంగానే దేవుడు దిగి వచ్చి ఆ బలిపీఠం దగ్గరికే వచ్చి ఉంటాడు. ఆయన ఆ యొక్క ఆత్మను దేవుడు ఎందుకంటే నీతివంతుల మరణం అంట యెహోవా దృష్టికి ఎంతో ఇష్టం అంట ఆయనకి. ఆయన అంట సింహాసనం నుంచి లేచి ఎదుర్కొని ఆ యొక్క ఎవరైతే ఆయన కొరకు హతసాక్షి అయిపోతున్నారో ఆయన హత్తుకుంటాడంట. ఆయన సన్నిధిలో ఎంతో గొప్ప విలువగా ఆయన ఉంచుకుంటారు. ఆయన సన్నిధిలో ఆయన ఉంటారంట అని భక్తులు అనేక మంది దర్శనాల ద్వారా వారు చనిపోయిన తర్వాత లేదంటే అనేక మంది ఇప్పుడు దినకర్ గారు కూడాను ఆయన అనేకమైన దర్శనాలు పరలోక దర్శనాలు చెప్తా ఉంటారు. ఎవరెలా ఉన్నారు ఏంటి అవన్నీ చెప్తా ఉంటారు. కనుక భక్తుల మరణాలు ఎంతో గొప్పవండి. అంతిప అనేవాడు దేవుని కొరకు దహన బలి కాంచినట్లుగా సర్వాంగ హోమంగా దేవునికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు. వాళ్ళ ఒక రాజ్యానికి వారసులుగా ఉన్నాడు. యవ్వనస్తుడైనటువంటి వాడు. ఎంతకాలం బ్రతికమనేది గొప్పది కాదు, కానీ మనం బ్రతికింది ఎంతకాలమైనా దేవుని కొరకు బ్రతికమా లేదా అనేది మన జీవితంలో ఉన్నప్పుడంట మన పేరు ఖచ్చితంగా జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏంటి, దయచేసి మనుషుల మెప్పు కోరుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు. నువ్వు ఏం చేసినా ఎవరైనా ఏదైనా పని చేస్తే మందిరంలో నన్ను ఎవరు మెచ్చుకున్నారు, నన్ను ఎవరు చూశారు, నన్ను ఏమంటున్నారు అని అంటా ఉంటారు. కానీ అది కాదండి మనకు కావాల్సింది. ప్రభువు మెచ్చుకున్న వాడు ధన్యుడు. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. నువ్వు ఏ పని చేస్తున్నావు ఎంతగా అంటే విరిగినెల హృదయం ఆయనకి ఇష్టమైన బలం అంటున్నాడు. విరిగినెల హృదయం అంటే ఇంపైనటువంటి సువాసన ధూపం వల్ల ఆయన సన్నిధికి చేరుతుందంట. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు, అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావు. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఈ రాత్రి కాల సమయం ముందు దేవుని సందులో ఉన్న నీవు అంతేప ఏ విధంగా అయితే తనను తాను దేవునికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో గొప్ప అయిన వాడిగా ఉన్నాడు, దేవుని చేత మెచ్చుకున్న వాడిగా ఉన్నాడు, దేవుని చేత బల నమ్మకమైన దాసుడాన్ని పిలిపించుకున్న వాడిగా అంతిప ఉన్నాడు. మనము కూడా ఒకవేళ నువ్వు అంత భయంకరమైన రోజులు, అందుకే దుర్దినంలో రాకముందే ఇందులో సంతోషం లేదని అనే దినాలు రాకముందే మనం చదువుకున్న ప్రసంగి గ్రంథంలో అయితే అలాంటి రోజులు రాకముందే నేడు అనే సమయం ఉండగానే అలాంటి పరిస్థితి మన జీవితానికి రాకముందు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు వస్తారు ఏంటి ఏమీ తెలియదు. కానీ నిజంగా అది దేవుని చిత్త ప్రకారం సమస్తం కూడా జరుగుతుంది. కానీ ఒకవేళ దేవుని యొక్క రాకడ సమీపం అయిపోయి ఏదైనా ఒకవేళ ఎలా ఉంటే ఈ యొక్క మందిరాల్లో మనం ప్రార్థన చేసుకుంటా అనుకుంటూ దేవునికి ఇష్టమైన వారిని దేవుని నడిపించి ప్రార్థనకు అవకాశం ఇస్తే అది దేవుని చిత్తం. కానీ దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక దేవుని సందులో ఉన్న మనం దేవుని ఎప్పుడు రాకడ వచ్చినా సిద్ధపడిన వారంగా మనం ఉండాలి. రాబోయే దినాలు ఎంత మాత్రం మంచివి కాదండి. ఎందుకంటే మన కరోనాను మందిరాలు మూసేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఎలాంటిటువంటి చూడండి, చాలా మంది క్రైస్తవ గుళ్ళు చర్చిలన్నీ ధ్వంసం చేసేస్తున్నారు, సేవకులను చంపుతున్నారు. అసలు మణిపూర్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయండి. అదే నిజంగా రాబోయే దినాలు కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయేమో. అవి తప్పించబడాలంటే నేడే మన దేవుని సందులో మనం దేవుని భయభక్తులు కలిగి దేవునికి మహిమ కలుగున ప్రాణాత్మ దేవునితో మనం దేవునికి అర్పించుకుని దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉన్నప్పుడు అంట
ఏంటి, దేవుని రాకడెప్పుడో మనకు తెలియదు, మన ప్రాణం పోకడెప్పుడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి. అక్కడ అనుకుంటారు చాలా మంది, ఇంకా మనకు టైం ఉందిగా అమ్మా, మనం ఆరోగ్యంగా ఉన్నాగా, మనం చాలా బాగున్నాగా, ఏం పర్లేదు అనుకుంటా ఉంటారు. దేవుని రాకడ ఇప్పుడు ఎవరికి తెలియదు, మన ప్రాణం పోకడు ఇప్పుడు ఎవరికి తెలియదు కనుక ఇప్పుడు సిద్ధపడిన వారంగా మనం ఉన్నప్పుడు అంట, ఒకవేళ దేవుని పిలుపు వస్తే పరలోక రాజ్యంలో ఉంటాం. చాలా మంది అంట రేపొద్దున తీర్పు నాడు అనుకుంటారంట, అయ్యో మారుమనసు పొందాం అనుకున్నామే, మనం పొందలేకపోయామే అని చెప్పేసి ఆ నరకులు ఏడుస్తారంట వాడు. కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరంట. అయ్యో మందిరానికి రమ్మని పాస్టర్ గారు అన్నప్పుడు వెళ్ళకపోయినా, ప్రార్థన చేయమన్నప్పుడు చేయలేకపోయినా, పాట పాడమన్నప్పుడు పాట పాడలేకపోయినా, అయ్యో దేవుని పని చేయమంటే ఇసుక్కున్నానే, నేను పాస్టర్ గారిని ఇసుకున్నాను, అయ్యో ఈ నరకంలో పడిపోయినా ఏడుస్తున్నానే, అప్పుడు ఏడుస్తానంట. అప్పుడు ఉపయోగం లేదు. నేడు అనే సమయం ఉండగానే దేవుని సన్నిధిలో విరిగి నెల హృదయంతో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నిన్ను దీవిస్తాడు దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని రక్షించబడాలి, నీవు రక్షించబడాలి, నీ భర్త రక్షించబడి, నీ బిడ్డలు రక్షించబడాలి, కుటుంబంగా రక్షించబడిన వారుగా నువ్వు ఉండాలి. మందిరంలో దేవునికి మహిమకరంగా నువ్వు ఉండాలి. సమాజానికి, సొసైటీలో దేవునికి మహిమకరంగా నువ్వు ఉండాలి. నీ ద్వారా అనేక మంది రక్షించే సమయం ఇది. నువ్వు ఎంతసేపు ఆదివారం వెళ్ళొచ్చేసి మళ్ళీ ఆదివారానికి వెళ్తాయి, అది నీ భక్తే కాదు, దేవునికి ఇష్టపడేది కాదండి. ఎందుకు దేవుడు నిన్ను ప్రాణంతో ఉంచినందుకు దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? కరోనాలో ఎంతో మంది చనిపోయారు, ఎన్నో కోట్లు ఆస్తున్న వాళ్ళు చనిపోయారు. ఆ కోట్లు ఆస్తే వాళ్ళని ఏమి చేయలేకపోతుందండి, వాళ్ళేం చేయలేకపోతుంది కనుక వాళ్ళు రక్షించలేకపోయింది, ఆ మరణం నుంచి కాపాడలేకపోయింది. కానీ సజీవుడైన దేవుడు నేను మరణం నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యకరములు ఈ పక్షంగా చేసే దేవుడు ఆయన. నీ కుటుంబాన్ని అనేక మంది ఎదురుకుండా రక్షణను ఇచ్చి అనేక మంది ఎదురుకుండా అద్భుతంగా నిలబెట్టగలిగిన దేవుడు అండి ఆయన. నీ బిడ్డలు దీవిస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ ప్రార్థన బట్టి, ఎలాంటి ప్రార్థన? విరిగిలేని హృదయంతో దేవుని సన్నిధిలో ఇంపైనటువంటి సువాసన ధూపం వలె దహించబడ ఆ యొక్క బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూ ఉండవాలని. అది ఆరిపోకూడదు. ఆరిపోతే నువ్వు పడిపోతావు, బలహీనుడు అయిపోతావు, సాతానికి తావిచ్చిన వాడికి ఉంటావు గనక సాతాను సింహాసనమున్న స్థలంలో దేవుని మహింపరిచి దేవుని కొరకు చనిపోయిన అంతిపోవలే మనం దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారంగా ఉందాం. ఆయన కొరకు మంచి కార్యాలు చేద్దాం, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేద్దాం, ప్రార్థన చేసేవారంగా ఉందాం. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆయన మనల్ని చూసి సంతోషపడేదిగా మన కుటుంబాలు ఉండాలి. కాబట్టి నీ కుటుంబంలో ఏవైతే హేయమైన ఉన్నావో, ఒకవేళ ఏవైతే దేవునికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, దహన బలి అంటే నీలో ఏది కూడా ఉండకూడదు, టాప్ టు బాటమ్ అంతా కూడా దేవునికి అర్పించేది నిర్దోషమైనదిగా ఉండాలి, ఏ వంకలేందిగా ఉండాలి. యాకోబులు ఏ వంకరతనం లేదంటండి. దేవుడు అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడి నేను నీ ఆత్మతో నింపుతానని. హెచ్కేలు 2 మొదటి వచనం ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో నిర్దోషమైన వారంగా, నిందారహితులుగా, యథార్థంగా, దేవునికి మహిమకరంగా మనం ఉన్నప్పుడు అంట దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా అనేక మందికి నేను దేవుడిగా దేవుడు ఉంచుతాడండి. సేవకులు అక్కర్లేదండి. దేవుని నమ్మకం బిడ్డవని నువ్వు యథార్థమైన ప్రార్థన చేస్తావు, యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడిగా, యథార్థమైన ప్రార్థన కలిగిన వాడిగా దేవుడు నిన్ను చూస్తున్నాడని భయపడే దానిగా నీవుంటే అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. కనుక ఈ రాత్రి కాల సమయం అందు ఏ విధంగా అయితే అంతిప దేవుని సన్నిధిలో దహన బలి కావించిన వాడికి, దహన బలి అయిపోయాడు, దేవునికి అర్పించుకున్న వాడిగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో యథార్థమైన వాడిగా ఉన్నాడు, బలా నమ్మకమైన దాశ్రయాన్ని పిలిపించుకున్న వాడు ఉన్నాడు. కనుక మనము కూడా విరిగి నెలహృదయ దేవుని సన్నిధిలో అంతా నువ్వు చేయలేకపోయినప్పటికీ కూడా దేవుని కొరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మందిరానికి వెళ్ళు, మందిరంలో పరిచయం చేయి. దేవుని వాక్యం వింటున్నావు, దేవుని జీవితంలో చేసిన అద్భుత కార్యములు నువ్వు మౌనంగా ఉండకుండా అనేక మందికి చెప్పు, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించు. దేవుని ఆసక్తి కలిగి ఉండు, దేవుని ప్రార్థనా పరులుగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ విధంగా ప్రాణ ఆత్మ దేహములతో దేవునికి అర్పించుకున్న వారంగా దేవుని మహిమార్థం మనందరం జీవించుదుముగాక. ఆ బలిపీఠం దగ్గరికి అంట దేవుడు వచ్చి మనల్ని కలుసుకుంటాడంట, మనల్ని దీవిస్తాడంట. దేవునికి స్తోత్రం. మన హృదయం అనే బలిపీఠంలో ఎప్పుడు అగ్ని మండుతూ ఉండాలి, అది ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడిన వాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒకరికి ఒంట్లో బాగోకపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ రాత్రి నేను పడుకుంటే నా కళ్ళు సాతాను వచ్చి అంటది, నువ్వెంత, నీ ప్రార్థన ఎంత? ఏమంటుంది? నువ్వెంత,
నీ ప్రార్థన ఎంత అని అంటున్నాను. నేనంటున్నాను నా ప్రార్థన అంటావేంటి అని నేనన్నా, జీవము కలిగిన దేవుని యేసు నామములో నా శక్తి నిన్ను కాల్చివేయను గాక. ఆ కళ్ళనే గద్దిస్తున్నాను. యేసు నామములో ఉన్న శక్తి నిన్ను కాల్చివేయను గాక అని 3 సార్లు అన్నా. యేసు నామములో ఉన్న శక్తి నిన్ను కాల్చివేయను గాక అంటే ఒక అగ్ని దాన్ని తరుముకుంటూ వెళ్ళిపోయింది. అది దేవుని బిడ్డ, ఈ చిన్న తావు సాతానికి నువ్వు ఇచ్చినా అది నీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు సాతాన్ని గద్దించి సాతానికి చోటువని ఏ చిన్న పొరపాటు నీలో ఉన్నా దానికి తావు ఉంటుంది. కనుక ఏ తావు దానికి ఇవ్వకోకుండా సర్వాంగ హోమంగా సజీవ యాగంగా నిన్ను నువ్వు దేవునికి అర్పించుకో, దేవుని దీవెన పొందుకో. సాతాన్ని గద్దించే వారిగా మనం ఉండాలి. సాతాన్ని ఎక్కడ పడేయాలని చూస్తూ ఉంటది. అది గర్జించే సింహం వాళ్ళేనంట నిన్నెప్పుడు పడేయాలి, నిన్నెప్పుడు బలహీనపరచాలి. దాని పనే అది. రెస్ట్లెస్ డిస్ట్రాయర్ అంటది. కనుక అలాగున్న దాన్ని ఏం చేయాలి మనం? దాన్ని గద్దించి, ఏసై గద్దించాడు, గద్దించమని చెప్పాడు. మనం గద్దించి అనేక మందిని బలపరిచేవారు కూడా దేవుని కార్యాలు జరగకుండా అది ఆపుతా ఉంటది. కనుక అలా కాకుండా దేవుని కార్యాలు విస్తారంగా జరగాలంటే, దేవుని కొరకు నిలబడాలంటే దాన్ని గద్దించి ఆ యొక్క పరిశుద్ధాత్మకి నీలో ఉంటే నువ్వు గద్దించగలవు. లేదా దాన్ని చూసి నువ్వు పారిపోతావు, తర్వాత బలహీనులు. కనుక అలాంటి పరిస్థితి ఎవరికి రాకోకుండా ఈ రాత్రి ఇప్పుడే దేవుడు నేను దేవుని యొక్క బలమైన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నిన్ను నింపును గాక. సజీవ యాగంగా సర్వాంగ హోమంగా ఒక్కొక్కరు దేవునికి అర్పించుకున్నప్పుడు నువ్వు నీ కుటుంబం యేసు నామములో దీవించబడుదురు గాక. మీరు దీవించబడి సంఘానికి దీవెనకరంగా, సమాజానికి దీవెనకరంగా, అనేక మందిని దేవుని సంధికి నడిపించేవారుగా దేవుడు మనందరిని సిద్ధపాటు చేయను గాక. ఆమె ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన మా దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయం ముందు నా ప్రభావ ఆయా దహన బలి అంటే ఏంటి నేర్చుకున్నాం ప్రభావ. ఆయా ఉదయకాలం ముందు సాయంకాలం ముందు నాయన అయా నా తండ్రి ఏడాది గొర్రె నా ప్రభావ వారు అక్కడ అర్పిస్తున్న దహన బలి అర్పిస్తున్న ఆరిగి ఉదయం సాయంత్రం కూడా అయా నా తండ్రి సమయానికి అసమయానికి మీ సందులో ప్రార్థించే వారంగా మేము ఉండాలి నా తండ్రి. అంత మాత్రమే కాదు కానీ సజీవ యాగంగా సర్వాంగ హోమంగా మమ్మల్ని మేము మీ సన్నిధిలో అర్పించుకునే వారంగా అయా విరిగి నలుగురు చేత మీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉంటే సహాయం చేయండి అయ్యా. విరిగి నలుగురితో ప్రార్థించే దాన్ని ఎన్నడూ మీరు అలక్ష్యం చేయరు నా ప్రభావ. దాన్ని బట్టి నాయన వారిని దీవించే దేవుడు, వారి కుటుంబాలు దీవించే దేవుడు, నువ్వు ఆశీర్వదించే దేవుడు నాయన. అంతిప యవనస్తులైనప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా నా తండ్రి లోకంలో అయా నా తండ్రి నాయన ఆయా ఆ లోకంలో కలిసిపోలేదు, పరిస్థితులు బట్టి కలిసిపోలేదు. కానీ అనేక మంది అక్కడ నాయన ఆ విగ్రహాలు కనిపించి తిన్నారని దేవుడు మీరే సెలవిస్తున్నారు ప్రభా. కానీ అంతిప తను తాను ప్రత్యేకించబడి నెక్కార్సైన భక్తి కలిగిన వాడిగా, నీతి కలిగిన వాడిగా, నీ కొరకు నిలబడిన వాడిగా ఉన్నప్పుడు నా తండ్రి అయ్యా తన పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అవును ప్రభా, ఎవరైతే మీ కొరకు ఆ విధంగా నాయన అయ్యా సజీవ సర్వాంగ హోమంగా నా ప్రభా ఉంటారో నా ప్రభా అయ్యా ప్రాణాత్మ దేవంతో మీకు అర్పించుకుంటా తెల్లరాత్రిని వారికి ఇస్తాను అంటున్నా, మరుగైన మన్నాన్ని ఇస్తానంటున్నావు నా ప్రభా. అవును తండ్రి, ఆ విధంగా నా ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు దర్శించండి నా ప్రభా. పరలోక రాజ్యముకి వారసులుగా ప్రతి ఒక్కరు ఉండటానికి అటు అభిషేకాన్ని దయచండి. ఏ సాతానికి ఎవరి మీద ఏ అధికారం లేకుండా సాతానికి యేసునామములో లయమైపోను గాక. 5 బలాలు యేసునామములో లయమైపోవును గాక. అయ్యా ఒక్కొక్కరు దర్శించండి. సాతాను గద్దించిన ప్రభా మీ కొరకు నాయన చక్కగా నిలబడి అయా ప్రార్థించే వారికి ఒక్కొక్కరిని సిద్ధపాటు చేసే వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మా కొరకు త్వరలో రానయ్యన్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు తల్లి. పాస్టర్ ఆశీర్వాదం గారు అమ్మ అందరికీ వందనాలు నాన్న. అమ్మ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మ అందరికీ వందనాలు తల్లి. అయ్యగారి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే అమ్మా, మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాం. ప్రార్థన చేద్దాం. అయ్యగారు కూడా బహుబలంగా వాడుకొని దేవుడు క్షేమంగా మంచిగా నడిపించిన గాక. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరు కుటుంబాన్ని కూడా దేవునికి మహిమకరంగా దేవుడు దీవించి ఆశీర్వదించి మీలో ఉన్నటువంటి లోపాలన్నీ తీసివేసి దేవుని ఎదుట యథార్థవంతులుగా నీతిమంతులుగా దేవునికి మహిమకరంగా మీ కుటుంబాలు దేవుడు దీవించను గాక. ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు తల్లి. రేపు మళ్ళా ఉదయం 5 గంటలకు మనందరం కలిసి దేవుని ఆరాధించుకునే పర్యంత దేవుని కృపా కాపుదలు మనందరికి తోడే ఉన్నాను గాక. ఆమేన్. అమ్మ వందనాలు తల్లి. అమ్మ ప్రైజ్ లార్డ్ నాన్న. మంజుల వందనాలు, నిఖిల వందనాలు. అమ్మ సుజాత గారు వందనాలమ్మా, బాగున్నారా? అమ్మ ప్రైజ్ లార్డ్ నాన్న.
ప్రైజ్లాడ్ అతనే ప్రైజ్లాడ్ నాన్న. ప్రిసి ప్రైజ్లాడమ్మా. ప్రామి గారు ప్రైజ్లాడ్ అండి. బ్రదర్ ప్రామి గారు. అమ్మా మేరీ గారు వందనాలు. పద్మజ ప్రైజ్లాడ్ నాన్న. బాగున్నావు తల్లి? ఓకే నాన్న. ఓకే నాన్న. అందరికీ వందనాలు తల్లి. ప్రైజ్ ది లార్డ్.